జనవరి 2 నుండి మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న చైనీస్ మూవీ ది డిమైన్ హంటర్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 39 మినిట్స్ ఉంటుంది. మూవీలో పర్టికులర్గా అడల్ట్స్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ లేవు. కాకపోతే కొన్ని చోట్ల అమ్మాయిలు అయితే కాస్త ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవైతే కాస్త ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే ఈ మూవీని చూడండి, లేకపోతే వదిలేసేయండి. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా కూడా ఉంటుంది. కాబట్టి మూవీ అయితే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్గా సాగుతుంది. యాక్షన్గా ఉండే ఈ చైనీస్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే పురాతన కాలంలో మనుషులు రాక్షసులు కలిసే ఉండేవాళ్ళు. కాలక్రమంగా ఈ రాక్షసులు దయ్యాలు మెల్లమెల్లగా మనుషులను చంపడం హంతం చేయడం మొదలు పెట్టేవారు. ఇక ఈ రాక్షసులను అంతం చేయడానికి కొంతమంది హంటర్స్ అయితే వచ్చారు. ఇక వీళ్ళైతే మనుషులను కాపాడడానికి ఈ రాక్షసులను ఎలా అడ్డుకొని వాళ్ళను అంతం చేస్తారు, ఈ హంటర్స్కి ఈ రాక్షసుల మధ్య ఎలా వారు జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈ జనవరి 2 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ అయితే కాస్త డిఫరెంట్గానే ఉన్నప్పటికీ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. మెయిన్గా క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అదైతే కాస్త బెటర్గానే ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడక్కడ ఉండే కొన్ని గ్రాఫిక్స్ విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మైనస్ స్క్రీన్ ప్లేనే స్లోగా ఉంటుంది. సో ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.